హలో ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ సూసైడ్. మన చుట్టూ చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఇండియాలో ఒక రోజుకి ఎంతమంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు తెలుసా? చూడండి, ఇది ఎన్సీఆర్బీ ఇచ్చిన రిపోర్ట్ అనమాట. ఎన్సీఆర్బీ అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. రోజుకి 400 నుంచి 450 మంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఇండియా రికార్డ్స్ రఫ్లీ 400 to 450 suicides daily, ఎస్పెషల్లీ యంగ్ అడల్ట్స్. అంటే 18 నుంచి 45 సంవత్సరాల వాళ్ళు ఎక్కువ సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు అన్నమాట. అసలు సూసైడ్ చేసుకోవాల్సిన కారణం ఏంటి? 1, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్. 2, లవ్ ఫెయిల్యూర్ కానీ, ఏదైనా వైఫ్ చీట్ చేయడం కానీ. 3, ఏదైనా వర్క్ ప్రెషర్, ఇంట్లో వాళ్ళు జాబ్ తెచ్చుకోమని, లేకపోతే ఆఫీసులో ప్రెషర్ అనమాట. ఈ 3 ఒకే వ్యక్తికి వస్తే, ఈ 3 ఒక కారణం పెట్టుకొని చాలామంది చనిపోతున్నారు. ఈ 3 కష్టాలు ఒకే మనిషికి వస్తే మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను, వినండి. 1954లో అమెరికాలో ఒక బాబు పుట్టాడు. చిన్నప్పటి నుంచి తండ్రి లేడు. సవితి తండ్రి వల్ల వేధింపులు, అంటే స్టెప్ ఫాదర్. ఆయన వేధింపులతో ఆ పేదరికంలో ఆ బాబు పెరిగాడు, పెద్దయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు, ఒక బాబుకి తండ్రి అయ్యాడు. ఆ పిల్లయిన తర్వాత, ఆ బాబు పుట్టిన తర్వాత 5 years తర్వాత వాళ్ళ భార్య అతను వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే అతను ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగా పూరు, నేను నీతో కలిసి బ్రతకలేను, నాకు రిచ్ లైఫ్ కావాలని చెప్పేసి వాళ్ళ భార్య వదిలేసి వెళ్ళిపోయింది. అతని కొడుకుని, ఆమె కొడుకుని వదిలేసి వెళ్ళిపోయింది. ఇతను వీళ్ళ బాబు ఒకరోజు బయటికి వెళ్ళి అలా వచ్చేసరికి వీళ్ళ సామాన్లు మొత్తం బయట ఉంటాయి. ఏంటి అని చూస్తే ఇంటి రెంట్ పే చేయలేదు. సో కాబట్టి ఇంటి ఓనర్ ఏం చేశాడు, వీళ్ళ సామాన్లన్నీ బయట వేసేసి లాక్ చేసేసుకున్నాడు. సో కాబట్టి భార్య వదిలేసి వెళ్ళిపోయింది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేరు, భార్య వదిలేసి వెళ్ళిపోయింది. ఇటు చూస్తేనేమో చిన్న బాబు, ఒక 5 years ఉంటాయేమో వాళ్ళ అబ్బాయికి. అతనికి తిండి పెట్టాలి, ఆ బాబుకి తిండి పెట్టాలి, పడుకోవడానికి మంచి ప్లేస్ లేదు. ఆయన ఏం చేసేవాడంటే తన రక్తాన్ని, తన బ్లడ్ని అమ్ముకొని వాళ్ళ బాబుకి అన్నం పెట్టేవాడు. తినడానికి తిండి లేకపోతే, పడుకోవడానికి ప్లేస్ లేకపోతే ఎక్కడ పడుకునేవాళ్ళు తెలుసా? పార్కులు ఉంటాయి కదా, పార్కులు, అమెరికాలో పార్కులు, లేకపోతే రైల్వే స్టేషన్లు. అక్కడ కూడా పోలీసులు పడుకొని ఇవ్వకపోతే పబ్లిక్ టాయిలెట్లో వాళ్ళ బాబుని పడుకోబెట్టేవాడు. ఆయన పబ్లిక్ టాయిలెట్లో వాళ్ళ బాబుని పడుకోబెట్టేవాడు. సో ఆయన అంత కష్టం వచ్చినా కానీ సూసైడ్ చేసుకోలేదు. ఎలాగోలా 1980 నుంచి 1987 వరకు కష్టపడి నిరంతర కృషితో అలుపెరిగిన పోరాటం చేసి స్టాక్ బ్రోకర్ అయ్యాడనమాట. ఆయన నెట్వర్త్ ఇవాళ $70 million. ఆయన మరెవరో కూడా కాదు, క్రిస్ గార్నర్ అని. మీరు గూగుల్ చేస్తే వస్తాడు, గూగుల్ కూడా అవసరం లేదు. ది పర్సూట్ ఆఫ్ ది హ్యాపీనెస్ అనే మూవీ చూడండి, ఆయన బయోపిక్ మూవీనే అది. తినడానికి తిండి లేకపోతే రక్తం అమ్ముకొని వాళ్ళ బాబుకి అన్నం పెట్టాడు. పడుకోవడానికి ప్లేస్ లేకపోతే పబ్లిక్ టాయిలెట్లో వాళ్ళ బాబుని పడుకోబెట్టాడు. సో అలాంటి వ్యక్తి కూడా, అంత కష్టం ఉన్న వ్యక్తి కూడా సూసైడ్ చేసుకొని చనిపోకుండా కఠోర శ్రమతో, అలుపేరుగాని పోరాటంతో, నిరంతర కృషితో 7-8 సంవత్సరాలు కష్టపడి స్టాక్ బ్రోకర్ అయ్యి ఇవాళ 70 million నెట్వర్క్తో ఉన్నాడు. సో మనం దేనికి సూసైడ్ చేసుకోకూడదు. సరే, ఆయనకి కాళ్ళు చేతులు ఉన్నాయి, అంతా బాగానే ఉంది అనుకోవచ్చు. నిక్ వ్యుజిసిక్ అనే పర్సన్ తెలుసా మీకు? గూగుల్ చేసి చూడండి. నిక్ వ్యుజిసిక్, ఈయనకి కాళ్ళు లేవు, చేతులు లేవు. ఏ మ్యాన్ వితౌట్ నో ఆర్మ్స్, నో లెగ్స్. కానీ ఏ గుడ్ స్విమ్మర్, ఏ గుడ్ ఎవెంజలిస్ట్, ఏ గుడ్ మోటివేషనల్ స్పీకర్. మంచి సువార్థికుడు, మంచి స్విమ్మర్, ఈత కొడతాడు ఆయన, కాళ్ళు చేతులు లేకపోయినా కానీ. ఏ గుడ్ మోటివేషనల్ స్పీకర్ అంటే మోటివేట్ చేస్తూ ఉంటాడు స్టూడెంట్స్ని కానీ, పబ్లిక్ని కానీ. ఈయన ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, ఇఫ్ యూ కాంట్ గెట్ ఏ మిరాకిల్, బికమ్ వన్. నీకు అద్భుతాలు జరగకపోతే నువ్వే ఒక అద్భుతంగా మారు.
అని ఒక మాట అంటాడు. సో కాబట్టి ఇఫ్ ఏ మ్యాన్ వితౌట్ నో లెగ్స్ నో ఆర్మ్స్ ఈస్ డ్రీమింగ్ బిగ్, వై వి కాంట్? కాలు చేతులు లేని వ్యక్తే అంత పెద్ద కోరికలు అంత పెద్ద కలలు కంటా ఉంటే కాలు చేతులు ఉన్న మనం ఇంకెన్ని కలలు కనాలి? సో కాబట్టి మనమందరం సూసైడ్ చేసుకొని చనిపోవడానికి పెద్ద కారణాలు ఏమి ఉండవు. కొంచెం ఆలోచిస్తే మనసుంటే మార్గం ఉంటుంది. స్నేహితుడు మూవీలో కూడా హీరోకి 2 ఫ్రెండ్స్ ఉంటారు. ఒక హీరో సూసైడ్ చేసుకొని ఎట్లా కూడా బ్రతుకుతాడు. హీరో ఇంకో ఫ్రెండ్కి చెప్తాడు అనమాట, నీకు ఎప్పుడైనా సూసైడ్ చేసుకోవాలనిపిస్తే నీ జేబులో నుంచి నీ పర్సు తీసి ఆ పర్సులో ఉన్న మీ అమ్మ మీ నాన్న ఫోటో చూసి నువ్వు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఫేస్లో ఆ చిరునవ్వు ఏమైపోతున్నావు అని ఆలోచించి ఆ తర్వాత చచ్చిపోమంటాడు. సో కాబట్టి మనకి క్రిస్ గార్డ్నర్ లాగా అంత కష్టాలు లేవు, నిక్ వ్యూజిక్ లాగా మనకి కాళ్ళు చేతులు లేకుండా మనం ఏం పుట్టలేదు. సో కాబట్టి వాళ్ళిద్దరి యాటిట్యూడ్ లాగా మనం ఉండాలి. లేదన్నా లవ్ ఫెయిల్యూర్ అయిందన్నా అది ఇది అని చెప్పేసి అంటారు. 2 బ్రేకప్లు తట్టుకున్న గుండె ఇది, అర్థమవుతుందా? 2 బ్రేకప్లు అయినా కూడా నేనే సూసైడ్ చేసుకొని చనిపోలేదే. పాల్ కోలియో అంటాడు, ఇఫ్ యు ఆర్ బ్రేవ్ టు సే గుడ్ బై లైఫ్ విల్ కమ్ విత్ ఎ న్యూ హెలో. అంటే నువ్వు గుడ్ బై చెప్పడానికి ధైర్యంగా ఉన్నావు అనుకో, లైఫ్ నీకు న్యూ హెలోతో వెల్కమ్ పలికిద్ది. అంతేలే కానీ సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నువ్వు ఓడిపోయినట్లే, గెలవు. ఇక్కడ చాలామంది అంటూ ఉంటారు డూ ఆర్ డై అని, కానీ నేనేమంటానంటే డూ అండ్ డై. ఒకటి చేయటమా లేకపోతే చావడమా అని జనాలు చాలామంది అంటారు, కానీ నేనేమంటానంటే చేసిన తర్వాతే మనం చచ్చిపోవాలా, గెలిచిన తర్వాతే మనం చచ్చిపోవాలా. డూ ఆర్ డై కాదు, డూ అండ్ డై. అర్థమవుతుందా? సో కాబట్టి మనం కూడా ఒక క్రిస్ గార్డ్నర్ లాగా ఉండాలి, మనం కూడా ఒక నిక్ వ్యూజిక్ లాగా మనం ఉండాలి. కాబట్టి అర్థం చేసుకుంటారనుకుంటూ అందరికీ బాయ్.